పునుగులు చేస్తున్నాము. జొన్న పిండి మిక్సీ పట్టి మినపప్పు జొన్నలు కొర్రలు కలిపి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి దానికి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పునుగులు వేసుకొని పొయ్యి మీద వేసుకొని అన్ని గుంటల్లో నూనె వేసుకోవాలి. వేడైన తర్వాత పునుగుల పిండి అన్నీ గుంటలకు సరిపడా వేసుకోవాలి. అవి బాగా అన్ని గుంటలు నింపుకున్న తర్వాత అన్నీ మంచిగా ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. బాగా లోపల గుల్లగా వస్తుంది. ముందు రోజు నైట్ రుబ్బుకొని పులావ్ పెట్టుకోవాలి. తెల్లారి వేసుకోవాలి. మంచిగా గుల్లగా మామూలుగా పునుగులు వచ్చినట్టే వస్తుంది. బాగా మూత పెట్టుకోవాలి. బాగా ఉడకంగానే ఆవిరికి మంచిగా కలర్ వచ్చేలా ఉడుకుతాయి. అవి తిరగేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే లోపల బాగా ఉడుకుతాయి. పిండి బాగా పులిస్తే ఇట్లా గుల్లగా చూడు ఎంతలా వస్తాయో గుల్లగా వస్తాయి. తిరగేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఆవిరికి మంచిగా మళ్ళీ ఉడుకుతాయి కదా. ఉడికిన తర్వాత దాన్ని తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకోవాలి. కలర్గా మంచిగా జొన్న పిండి కలర్ వచ్చేసాయి. ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఒక వాయి వేసుకుంటే మళ్ళీ ఒక వాయి అదే విధంగా వేసుకోవాలి. అదే విధంగా మళ్ళీ ఒక వాయి వేసుకొని ఆయిల్ వేసుకుంటే బాగా పొంగుతాయి. టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. రోజు దోశల్లాగా కాకుండా వెరైటీగా వేసుకోవడానికి ఇలా వేసుకుంటే బాగుంటాయి. దానికి చట్నీ చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు మేము చట్నీ చేయలేదు. మామిడికాయ పచ్చడి వేసుకొని తింటున్నాము. ఎప్పుడైనా పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ వేసినా ఏదైనా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మూత పెట్టుకోవాలి. ఆవిరికి ఉడకంగానే తీసి మళ్ళీ తిరగేసుకోవాలి.
అన్నీ తిరిగేసుకోవాలి మామూలుగా. కలర్ చూడండి ఎలా ఉన్నాయి, బాగా పొంగినాయి. మొత్తం తిరిగేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఈరోజు నేను జీలకర్ర వేయలేదు. జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒక్కలు చెక్కలుగా మిక్సీ పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు. టేస్టీ పునుగులు రెడీ అయిన రెండో వాయి కూడా తీసుకుంటూ అవి తీసుకొని ఈరోజు చట్నీ చేయలేదు కాబట్టి మామిడికాయ చట్నీ వేసుకొని తింటున్నాం. మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్టీ పునుగులు రెడీ అయినాయి. మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇలాగా చేసుకోండి. మామిడికాయ పచ్చడి వేసుకొని ఈరోజు పునుగులు